ప్రజెంట్ అల్లు అర్జున్ గారి మీద ఇప్పుడు అంటే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కదా. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక తల్లి కొడుకు అనేది చనిపోయారు కదా. ఆయన మూవీ వెళ్తే సమయంలో రష్గా ఉండడం వల్ల క్లౌడ్ ఎక్కువైపోయి జరిగింది అని అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? క్రౌడ్ ఎక్కువైందంటే అది సాధారణంగా ఎవరో చేసేది కాదని కావాలని ఆయనకున్న క్రేజ్ వల్ల అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. దీన్ని అరెస్ట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఆ లైఫ్ లాంగ్ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటానన్నారు. అంటే చనిపోయిన తల్లి కొడుకుకి లైఫ్ లాంగ్ సపోర్ట్గా ఉంటారని అంటున్నారు. అవును. ఉన్నా కూడా ఆ టైంకి మూవీకి ఆ టైంకి ఆయన అంత క్రేజ్ ఉన్న పర్సన్ ఆ రోజు రావడం కరెక్టే అంటారు బయటికి? కరెక్ట్ అంటే చాలామందికి ఉంటుంది కన్నా ఫ్యాన్స్తో సినిమా చూద్దామని. సో ఆ అభిప్రాయం వల్ల ఆయన సినిమా మూవీకి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు నాన్ బెయిలబుల్ అంటున్నారు కదా, దాని మీద ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ అంటున్నారు కదా. అదే చూడాలన్న ఇంకా చూడాలి. ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆయన్ని తీసుకున్నారు కదా, కస్టడీలో తీసుకున్నారు కదా. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదన్న. ఓకే, అది ఫ్యాన్స్లో నుంచి వచ్చిన మిస్టేక్ అంటారా, ఆయనలో నుంచి మిస్టేక్ కాదంటారా? అది ఫ్యాన్స్లో వచ్చిన మిస్టేక్ అన్న. ఇప్పుడు తొక్కిసలాట అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వెళ్ళవలసిన పని ఏంటన్నా. మూవీ పరంగా ఆమెకు వచ్చింది అంటున్నారు. మూవీ పరంగా కానీ అదే సేమ్ టైంలో అంత క్రేజ్ ఉన్న పర్సన్ అక్కడికి వస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో తొక్కిసలాట్లు అనేది కామన్గా అయ్యింది. తొక్కిసలాట కామన్ అన్నది. ఇక ఓకే, మొన్ననే పుష్ప 2 అయింది. పుష్ప 2 ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. ఆ టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళి మూవీ చూడడం, ఆ సమయంలో ఫుల్ రష్గా ఉండడం, ఒక తల్లి కొడుకు అనేది చనిపోయారు అక్కడ. సో దాని గురించి చూసి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కదా పోలీసులు అల్లు అర్జున్ మీద. అంటే బెయిల్ కూడా నాన్ బెయిల్ కూడా కష్టమే అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆ టాపిక్ మీద? లైక్ వాళ్ళు చేసింది కరెక్ట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళాం కదా, తప్పే. సో కరెక్టే కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళున్నా అయ్యేది, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళడం వల్ల ఇద్దరు చనిపోయారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఒక సినిమా నటుడిని, ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్ని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయడం కరెక్టే కదా. ఏదన్నా తప్పు అంటే ఏ టైప్ ఆఫ్ తప్పు ఇలా కనపడుతుంది? అంటే సినిమా అంత లెవెల్లో ఉంది, ఆయనకి క్రేజ్ ఉంది, ఈ టైంలో బయటికి రాకూడదని తప్ప, బయటకు వచ్చేయడం తప్ప? ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వకుండా వచ్చాను, అదే చేసిన తప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వకుండా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా క్లౌడ్లో వచ్చి రష్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి మూవీ పరంగా చూస్తే ఎఫెక్ట్ ఉంది. అవును. ఓకే, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బేసికల్లీ అల్లు అర్జున్ గారు ఎప్పుడైనా ఇలా టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇలాంటి మూవీస్కి వచ్చారా? అంటే ఫస్ట్ టైం మూవీస్కి ఎప్పుడైనా వచ్చారా? లేదు. మన పుష్ప 2కి రావడం వల్ల ఇన్సిడెంట్ అయిందంటారా? అవును. అంటే అంటే ఎలా అనిపిస్తుంది? అంటే అరెస్ట్ చేయడం గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? నేను చెప్పలేను, అంత తెలీదు. అంటే అంత ఎవరైనా మిస్టేక్ చేస్తే అరెస్ట్ చేయడం కామన్గా ఉంటుంది. అవును. సో ఏదైనా ఒక అంటే చనిపోయిన పర్సన్స్కి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారని నమ్మకం ఉందా? అల్లు అర్జున్ ఉంటాడా? ఉండాలి కదా బేసిక్గా. ఉండాలి. మీరేం చెప్తారా? ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటారా, అంటే అమౌంట్ ఇచ్చేసి వదిలేయడం అంటారా? ఉండాలి సపోర్ట్గా. అమౌంట్ ఇచ్చి వదిలేసేటట్టయితే ఎందుకు, ఉండాలి, సపోర్ట్గానే ఉండాలి. కొడుకు చిన్న